టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు, విమర్శలకు దారితీస్తోంది. రిమాండ్లో ఉన్న నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎవరి ఒత్తిడితో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 9 రోజుల్లో కేసు విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవటం, నిందితుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించకపోవటం పోలీసుల తీరుపై అనుమానాలు మరింత పెంచాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్రంలో సీఎం కమ్ హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వల్లనే నిందితుడు 9 రోజుల పాటు దర్జాగా అరెస్ట్ కాకుండా ఉన్నాడనే వాదనలున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవటం, అప్పటికే మైనర్ బాలికకు న్యాయం జరిగేందుకు టీ న్యూస్ చేసిన పోరాటంతో పెరిగిన ఒత్తిడి కారణంగా భగీరథ్ను అరెస్ట్ అయ్యాడు. అయితే నిందితుడిని 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ పోలీసులు మాత్రం ఆ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ విషయంలో జాప్యం చేస్తున్నారు. అత్యంత సున్నితమైన అంశంలో వేగంగా స్పందించాల్సిన పోలీసులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకున్నట్లు కనిపించడం లేదు. పోలీసులు త్వరలోనే కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ ఈలోపు జరుగుతున్న కాలయాపన కేసు దర్యాప్తును నీరుగార్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు, విమర్శలకు దారితీస్తోంది. రిమాండ్లో ఉన్న నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎవరి ఒత్తిడితో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 9 రోజుల్లో కేసు విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవటం, నిందితుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించకపోవటం పోలీసుల తీరుపై అనుమానాలు మరింత పెంచాయి. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్రంలో సీఎం కమ్ హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వల్లనే నిందితుడు 9 రోజుల పాటు దర్జాగా అరెస్టు కాకుండా ఉన్నాడనే వాదనలున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవటం, అప్పటికే మైనర్ బాలికకు న్యాయం జరిగేందుకు టీ న్యూస్ చేసిన పోరాటంతో పెరిగిన ఒత్తిడి కారణంగా భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. అయితే నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ పోలీసులు మాత్రం ఆ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ విషయంలో జాప్యం చేస్తున్నారు. అత్యంత సున్నితమైన అంశంలో వేగంగా స్పందించాల్సిన పోలీసులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకున్నట్లు కనిపించడం లేదు. పోలీసులు త్వరలోనే కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ ఈలోపు జరుగుతున్న కాలయాపన కేసు దర్యాప్తును నీరుగార్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో అయితే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? బండి భగీరథ్ అరెస్ట్ ఇప్పటికీ దాదాపు 4 రోజులు గడుస్తా ఉంది. కానీ ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఆయనతో పాటు ఎవరైతే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి స్నేహితులు ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికీ అనేక రకాల అనుమానాలు కదులుతూ ఉన్నాయి. సంజయ్కి సంబంధించినటువంటి కుమారుడు భగీరథ్ కు సంబంధించిన ఫోన్ ను ఆయన డిస్మెంటల్ చేశాడని, ఆ సిమ్ కార్డ్ తో సహా ఫోన్ ని పగలగొట్టాడనేటువంటిది కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన అయితే కలిగిస్తా ఉంది. మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసులు కావాలని చేస్తున్నటువంటి తాత్పర్యం తీవ్ర పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ముందుగా 164 CRPC కింద న్యాయస్థానంలో బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత సంజయ్ తన కుమారుని సర్వం చెప్పడం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాత్రం మేము 12 గుంటలను దించామని అరెస్ట్ చేశామని చెప్పడం, ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసిన రోజే దానికి సంబంధించి ఆయనను కస్టడీ కోసం కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసును ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి, జరిగినటువంటి అంశం ఏంటి, అసలు ఎట్లా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాల్లో బాధితురాలు చెప్పినటువంటి స్టేట్మెంట్ దాన్ని అంతటినీ కూడా నిజంగానే అది జరిగిందా లేదా అనేటువంటి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత భగీరథ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన చేసినటువంటి ఫోటోలు, ఆయన తీసినటువంటి వీడియోలు, వీటన్నింటినీ కూడా అది మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 60 రోజుల్లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే నాటికి కేసు పూర్తిగా వివరాలన్నీ కూడా కంప్లీట్ చేయాలి.
ఇవాళ ఎండాకాలం కావడంతో వెకేషన్ కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ, కోర్టు హాలిడే సందర్భంగా వెకేషన్ కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక మళ్ళీ రెగ్యులర్ కోర్టు స్టార్ట్ అయ్యే వరకు బెయిల్ కోసం ఆగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అంతలోపు మళ్ళీ ఏమైనా ఫర్దర్ గా అప్రోచ్ అవుతారా అనేటువంటి తెలియాలి. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో ఇంతవరకు ఏం చేస్తున్నారనేటువంటిది ఎక్కడా కూడా క్లారిటీ లేదు. అసలు ముందుకు వెళ్ళటం లేదు. అసలు ఆ కేసు ఎట్లా కొనసాగుతున్నటువంటిది కూడా తెలియలేదు. దీనిపై మాట్లాడడానికి పోలీసు ఉన్నతాధికారులు కానీ ఈ కేసు సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో అసలు ఏం జరుగుతున్నారు తెలియనటువంటి కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతోంది. చాలా వరకు అనేక అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. ఈ కేసు కొంత హై పొలిటికల్ ప్రెజర్ ఉన్నటువంటి కేసు కాబట్టి ఆయనను కాపాడేందుకు దాంట్లో భాగంగానే ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నారా, ఆయనను విచారించకుండా భాస్కర్, రాష్ట్రంలో అంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే అక్రమ కేసులు బనాయించడంలో కావచ్చు, అక్రమ అరెస్టులు చేయడంలో కావచ్చు, లగచెర్ల రైతుల దగ్గర నుంచి మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కావచ్చు, వారిని టార్గెట్ చేయడం, లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుల కార్యకర్తలను టార్గెట్ చేయడము, వీటన్నిటిలో ముందుండే పోలీసులు ఈ కేసును మాత్రం ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఒప్పందమే ఇవాళ ఈ కేసు సాక్షిగా బయటపడింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న దానికి ఇవాళ అనుకున్నట్టుగానే దానికి బలం చేకూర్చే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ కేసును ఎందుకు కస్టడీ పిటిషన్ వేయడం లేదు అనేటువంటిది మాత్రం ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. దాంట్లో సిట్టాధికారిగా ఉన్నటువంటి రుద్రాజ్ ఎవరితో మాట్లాడదు. సైబరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్న దాని ప్రకారం ఇంతవరకు మేము కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేని చెప్తున్నారు. ఇప్పటివరకు మేడ్చల్ కోర్టులో ఎట్లాంటి పిటిషన్ అడ్మిట్ కాలేదు. కస్టడీ పిటిషన్ కోరితే ఇప్పటికే పిటిషన్ ను అంటే పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఆ పిటిషన్ వేసిన వెంటనే ఆ పిటిషన్ పై కోర్టు పరిగణలోకి తీసుకొని కస్టడీకి ఇస్తున్నా ఇవ్వడం లేదు అనేటువంటి చెప్తుంది. కానీ ఇంతవరకు పిటిషన్ వేసినట్టుగా ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. అధికారికంగా పోలీసులు మాత్రం మేము వేయలేదు అనేటువంటిది మాత్రం చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.